ఛత్రాలు, చామరాలు, రథాలు, సింహాసనాలు, పరిజనాలు ఇవన్నీ ఒక రాజుగారి వైభవాన్ని చాటి చెప్తూ ఉంటాయి. అలాగే అమ్మ వైభవాన్ని, లక్ష్మీ వైభవాన్ని చాటి చెప్పేవే అన్నీ అంటారు భట్టర్ వారు. ఈ లోకము వైకుంఠము, అక్కడ ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు, పరమాత్మ కూడా శ్రీమన్నారాయణుడు కూడా అంటారు. ఈ లోకం విచిత్రము, పెద్దది. అమ్మలీల కూడా, వినోదం కూడా విచిత్రమైనది, గొప్పది. ఆ లోకం చాలా విలక్షణమైనది. అక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడూ అమ్మకి సేవ చేస్తూనే ఉంటారు. అదృష్టవంతులు కదా, హాయిగా చూస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. ఆ రకంగా అమ్మ వైభవాన్ని చాటి చెప్తారు. మరి మనము అమ్మ చేత రక్షింపబడతాం, ఆమె దయని చాటి చెప్పేవాళ్ళం అవుతాం మనం. కానీ పరమాత్మ ఎలా పరికరం అవుతాడు అంటే రాజమాత లాగా అంటారు. రాజమాత కూడా రాజపరివారంలో చేరినదే, కానీ ఆమె గౌరవం ఆమెదే, రాజుగారి చేత కూడా గౌరవింపబడుతూ ఉంటుంది. అలాగే అందరూ తనకి సేవలు చేస్తే అమ్మ స్వామికి సేవ చేస్తుంది. శేషిత్వే పరమః పుమాన్ అంటారు భట్టర్ వారు.